నమస్తే, నేను ఆదిత్య. బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 6వ తారీఖున విలీనం చేయబోతున్నట్టు ఒక వార్త అయితే చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఎక్కడ విలీనం చేయబోతున్నారు, ఎవరితో విలీనం చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ విలీనం అనే అంశం వింటూ ఉన్నాం. ఫైనల్గా ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 6వ తారీఖున విలీనం చేయబోతున్నాడు ఒక వార్త వినిపిస్తుంది. మరి ఎవరితో విలీనం చేయబోతున్నారు, ఎక్కడ విలీనం చేయబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. అవును. ఆ పార్టీ విలీనం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అని కొన్ని రోజులు కాదు అసలు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ విలీనం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ అనేది కలిసి రావట్లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని రీవర్క్ చేస్తారు అనేది కొన్ని రోజులు వినిపించింది. ఇలా గత కొంతకాలంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిందో ఆ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశం లేదు, అది విలీనం కాబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే తెలంగాణ సమాజం దారుణమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టిందని చెప్పచ్చు. కేవలం 18% ఓట్ బ్యాంక్ తోటి పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. దాంతో ఇక బీఆర్ఎస్ పార్టీ ఉనికే ఉండదు, ఆ పార్టీ క్లోజ్ ఇకన అనేటువంటి ప్రచారానికి బలం చేకూరింది. ఇలాంటి సమయంలో బీజేపీ వాళ్ళతోటి మాట్లాడుకుంటున్నారు, బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ప్రచారం బాగా బలపడింది. దానికి మద్దతు చేకూరేలాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది, కవిత బెయిల్ మీద బయటకు రాబోతుంది, ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చేసారు, మ్యాచ్ ఫిక్స్ జరిగింది. గవర్నర్గానేమో కేటీఆర్ ఏమో కేంద్ర మంత్రిగా, కవితనేమో రాజ్యసభగా, హరీష్ రావుకి ఏమో బీజేపీలో ఏదో ఒక పదవి ఇస్తారు అని చెప్పి ఇలా ఏదో పదవుల పంపకం కూడా చేసేసారు రేవంత్ రెడ్డి గారు. సో దాంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట చెప్పారు కాబట్టి ఇంకా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, క్లోజ్, ఏదైనా విలీనం అనేది ఖాయము అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత హైడ్రా వచ్చింది తర్వాత హైడ్రా వైపు మొత్తం చూశారు. హైడ్రా రాగానే అప్పటి వరకు అసలు పేద ప్రజలు కానీ లేదంటే మామూలు మధ్యతరగతి కానీ బీఆర్ఎస్ వైపు చూడటానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో హైడ్రా అనేది రావడంతో ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ వైపు చూడటం మొదలుపెట్టారు. ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదే మంచి సమయం అని చెప్పేసి వాళ్ళు పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. అంతకుముందు నిరుద్యోగులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ హాస్పిటల్లో చేత నిరాహార దీక్ష కూడా చేయించారు, అది వర్కౌట్ కాలా. ఆ తర్వాత రైతుల చేత ధర్నాలు చేయించాలని చూశారు, కానీ అది వర్కౌట్ కాలా బీఆర్ఎస్ పార్టీకి. సో దాంతో కామ్ అయిపోయారు. అసలు బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్లో కూడా లేకుండా కొంతకాలం పాటు ఉండిపోయారు. అయితే సడన్గా హైడ్రా రావడంతో ఆ హైడ్రా నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను క్యాచ్ చేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేసి ఆక్రమణదారుల దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ వాళ్ళని ర్యాలీ చేసి వాళ్ళ తరపు నుంచి పోరాడతాం, ఇది కూల్చే ప్రభుత్వం మాది, నిలిపే ప్రభుత్వం మాది, నిర్మించే ప్రభుత్వం అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని కేటీఆర్ గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం అనేటువంటి స్లోగన్ను అందుకున్నారు. ఈ లోపుగా అసలు బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది, విలీనం ఖాయం అనేటువంటి ఒక న్యూస్ బయటకు వచ్చింది. దేశ్కి నేత అంటూ బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా వ్యాపింపజేయాలని చెప్పి కేసీఆర్ గారు వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించడం ఒక ఎత్తు అయితే మహారాష్ట్రలోకి ఎంటర్ కావడం అనేది హైలైట్. కొన్ని వందల కార్లతోటి ర్యాలీగా మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యారు కేసీఆర్ గారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తాం, రాబోయేటువంటి ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాం, పోటీ చేస్తాం అని చెప్పి ఆ రోజున ఆయన చెప్పారు. పెద్ద ర్యాలీగా వెళ్ళి మొత్తం హోర్డింగ్స్లో ఎంచుకున్నారు దేశిక నేత అని చెప్పేసి. అక్కడ నీకు మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి కొన్ని ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేశారు, డిపాజిట్లు కూడా రాలా. అయినప్పటికీ కూడా మేము మా టార్గెట్ లోక్సభ ఎన్నికలు ఇప్పుడు కాదు అన్నాడు ఆయన. లోక్సభ ఎన్నికల్లో అసలు అటువైపు కూడా చూడాల. సో దీంతో విసిగిపోయినటువంటి మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అధ్యక్షుడిని కూడా పెట్టారు అక్కడ. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని పెట్టారు. అక్కడ విజయవాడలో పార్టీ ఆఫీస్ని కూడా తీసుకున్నారు. అలాగే మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరింపజేయాలని అక్కడ ఒక పార్టీ అధ్యక్షుని పెట్టి బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది
లీడర్స్ని, గ్రామస్థాయి లీడర్స్ని కూడా అపాయింట్ చేసుకున్నారు. అపాయింట్ చేసుకొని అడావుడి చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అసలు బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి అక్కడ ఉండేటువంటి పార్టీ అధ్యక్షుడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని మేము విలీనం చేస్తున్నాం అని చెప్పి ప్రకటించేశాడు. ఎక్కడ విలీనం చేస్తున్నారంటే ఎన్సీపీలో విలీనం చేస్తున్నారు. శరద్ పవార్ని కలిశారు. పోయి ఆడ ఎన్సీపీలో విలీనం కావాలని చెప్పి ఎన్సీపీ వాళ్ళతో మాట్లాడుకొని 6వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు పోయి ఆ కండవ కప్పుకుంటున్నాడు. సో దాంతో మేము బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తున్నాం, మహారాష్ట్రలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ లేదు అని చెప్పి అనౌన్స్ చేస్తున్నాడు. ఆ రోజు 6వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నారు. 6వ తారీఖున మేము విలీనం చేస్తున్నాము అని చెప్పి. సో దానికి సంబంధించి ఒక తీర్మానం కూడా చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లోకి వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన తోట చంద్రశేఖర్ అనే అతను అధ్యక్షుడు. ఆయన అసలు ఆ పార్టీలోకి రాజీనామా చేసినట్టున్నాడు ఈ మధ్య. అటు పార్టీ ఆఫీసు కూడా తాళం వేసేసి మొత్తం ఖాళీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. ఇక ఎటు వచ్చి తెలంగాణ సమాజం ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తుందా లేదా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అయితే జరిగింది. విలీనమా లేదంటే కలిసి వెళ్ళటమా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది అనేది కవిత బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్లో బెయిల్ మీద వచ్చిన తర్వాత నడుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలనే దాని మీద అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ రహస్య మంత్రాలు, రహస్యంగా ఉండేటువంటి రాజకీయాలు నడుపుతున్నాయి అనేది ఇంకొక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. అది నెరవేరదు, అది వర్కౌట్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిఘా వ్యవస్థని చాలా పటిష్టంగా పెట్టుకున్నారు, ఇంటెలిజెన్స్ని చాలా పటిష్టంగా పెట్టుకున్నారు. ఇంకొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ, ఫార్ములా రేస్కి సంబంధించిన ఎంక్వైరీ, ఇంకోవైపు ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన ఎంక్వైరీ, ఇన్ని ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఇన్ని ఎంక్వైరీలని తప్పించుకుంటారా కల్వకుంట్ల ఫ్యామిలీ? తప్పించుకునేటువంటి అవకాశం లేదు. అందుకే బీజేపీతో కలిసి ఏదో ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి వెళ్తే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా అనేది ఒక క్వశ్చన్. లేదు అసలు వచ్చే ఎన్నికల నాటికి అసలు అధికారం మాదే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది కాబట్టి, అలాగే బీజేపీ కూడా చెబుతుంది కాబట్టి ఈ రెండు కలిసి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావటమే మార్గం అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. సో ఈ రెండు పార్టీలు ఒకటే అనేది కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీకు పక్క రాష్ట్రాల్లో విస్తరింపజేయాలని చెప్పి ప్రచారం చేసినటువంటి దేశ్కి నేత ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లా. ఆయన మాకు కనిపించట్లేదని చెప్పి ఈ మధ్య కేసు పెట్టారు ఆయన మీద. గజ్వేల్లో కేసు పెట్టారు కేసీఆర్ మీద. మా దేశ్కి నేత ఎటుపోయారు, అజ్ఞాతంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఫామ్ హౌస్లో ఉన్నారా, లేకపోతే ఫామ్ హౌస్లో ఆయన అనారోగ్యంతో ఉన్నారా, లేదంటే ఆరోగ్యంతో ఉన్నారా కూడా తెలియట్లేదు. ఒక్కసారి మాత్రం అసెంబ్లీలో చూసాము, మిగతా అసలు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. సో మాకు మా ఎమ్మెల్యేని చూపించండి అని చెప్పి గజ్వేల్ ఎమ్మెల్యేలు కేసు పెట్టారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి కేసీఆర్ ఇప్పుడు బయటికి రావాలి. బయటకు వచ్చి ఈ విలీనానికి సంబంధించిన అంశం కానీ, లేదా ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన అంశాలు కానీ ఈయన కనుక ప్రస్తావించకపోతే రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ ఉనికితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కూడా తెలంగాణలో కూడా పోయేటువంటి అవకాశం. ఆంధ్రప్రదేశ్లో అలాగే మహారాష్ట్రలో క్లోజ్ అయిపోయింది ఆ పార్టీ. 6వ తారీఖు విలీనం కాబోతుందని చెప్పి ప్రకటించారు అక్కడ ఉండేటువంటి అధ్యక్షుడు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద చర్చించుకుంటే ఆల్రెడీ విలీనం దిశగా వెళ్తుంది ఆ పార్టీ అనేది బాగా బలంగా నడుస్తున్నటువంటి క్రమంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి కేసీఆర్ బయటకు వస్తే తప్ప దీనికి క్లారిటీ రాదు. మరి అజ్ఞాతంలో ఉన్నటువంటి ఆయన బయటకు వస్తారా, వచ్చి ఏం చెప్తారు, 6వ తారీఖు పని విలీనం అయిన తర్వాత అయినా కానీ ఆయన మరి నోరు విప్పుతారా? ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది.